ఇప్పుడు ఆ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరున్నారు జగన్ గారితోటి. ఒక వైపేమో ఆయనకి జరిగిందంతా ఆయన క్రియేట్ చేసిన డ్రామా అని ఒక సైడ్ అంటుంటే, లేదు అదర్ పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తున్నారు. సో, అసలు ఏం జరిగింది? మీరు ఏమనుకుంటున్నారు దాని సో గురించి? అది వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన విషయం అది. సో అప్పటి వరకు ఆల్రెడీ వీఆర్ వెరీ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ వెరీ గుడ్ మార్జిన్. సో నేనేమంటానంటే దట్ వాస్ కంప్లీట్లీ డన్ బై న్యూట్రల్ పర్సన్. ఇట్ వాస్ కంప్లీట్లీ హీట్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ ప్రభుత్వం పని కూడా లేదు అక్కడ. అలాగే మేము కూడా ఏం ప్లాన్ చేసుకుని వాళ్ళకి చేసి చేయలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈవెన్ సార్ కూడా కొంచెం షాక్ అయ్యారు. మనం సర్వేస్ లో పాజిటివ్ ఉంది అంటున్నాం, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి. ఇట్ వాస్ సెట్ బ్యాక్ ఫర్ హిమ్ బికాస్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ పాదయాత్ర. సో ఇంత నడిచి కూడా నేను జనాల్లో పాజిటివిటీ తీసుకురాకపోతే మళ్ళీ ఇంకేం చేయాలి అని ఒక సెట్ బ్యాక్ అయిపోయింది ఆయనకి. అంటే అక్కడ డౌన్ అయిపోయారు, కొంచెం డౌన్ అయ్యారు. బట్ వీ యాజ్ అ టీమ్ లైక్ ఇట్ టుక్ హిమ్ అ వీక్ ఆర్ సో టు కమ్ బ్యాక్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. ఇట్ యాక్చువల్లీ హర్ట్ హిమ్. ఎందుకంటే ఆల్రెడీ హర్ట్ అయ్యారు. ప్లస్ బయట మీడియాలో ఎల్లో మీడియా అంటారు, బయట మీడియాలో ఇంత దిగజారిపోయాడు, వాడే చేయించుకున్నాడు అలాంటి చెప్పంగానే ఇంకా డిమోటివేట్ చాలా అయిపోయారు. సో మేమేమన్నామంటే సార్ ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ యాక్ట్. అంటే ఆ పర్సన్ ఇంటికి కూడా వెళ్ళాము మేము, పార్టీ వాళ్ళు వెళ్ళారు, చేశారు, ఏం రీజన్ మోటో కూడా కనుక్కున్నారు. సో ఒక పర్సనల్ వెండేటా ఉండింది, అది మిస్కమ్యూనికేషన్ వల్ల అది సాల్వ్ కూడా చేసాము. అది సాల్వ్ చేసి ఆ లూప్ క్లోజ్ చేసాం. సో తనకి ఒక పర్సనల్ ఎజెండాతో వచ్చి అటాక్ చేశారు. అవును, ఏ పార్టీ వెనకాల లేరు, ఏ పార్టీ వెనకాల లేరు. ప్లస్ న్యూట్రల్ గా ఒక మిస్కమ్యూనికేషన్, అంటే అక్కడ లోకల్ లీడర్ జగనన్న పేరు వాడి కొన్ని థింగ్స్ చేశాడు కాబట్టి జగనన్న మీదే ఇంకా దాడి జరిగింది అది. సో అది మిస్గైడ్ అయ్యింది. సో అందుకనే మనం వెళ్ళి డీల్ చేసి ఆయన్ని మళ్ళీ ప్రాపర్ గా మనము సార్ తో కూడా ఫోన్ మాట్లాడిచ్చాం. ఆ ఫోన్ కాల్ తర్వాత సార్ కొంచెం. సో ఆ ఇన్సిడెంట్ అప్పుడు భారతి గారు కూడా ఉన్నారు, అంటే ఆ ఎలక్షన్స్ టైంలో కావచ్చు. భారతి గారు జగన్ గారితో ఎలా ఉండేది, ర్యాపో కావచ్చు, అంటే మనం చూస్తుంటాం మూవీస్ కూడా వచ్చాయి, వెనకాల ఉండి నడిపించేదంతా కూడా భారతి గారే అని అంటుంటారు. అసలు ఏం జరుగుతూ ఉంటుంది? సో మీరు దగ్గరగా ఉండి చూసారు కాబట్టి. సో పర్సనల్ లైఫ్ సార్ ఎలా అంటే మేడం నడిపించేది అలానే ఏమి ఉండదు. ద థింగ్ ఇస్ యాజ్ ఐ సెడ్, ద మోర్ యూ move ahead in life, the more successful you become, you will have very handful of people to trust. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు సీఎం గా ఉండి మీ మైండ్ ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చాలా ఇంపార్టెంట్. సో అక్కడ యాజ్ ఎ వైఫ్ ఆ స్కోప్ లేదు, ఎందుకంటే ఓన్ హస్బెండ్ ని తప్పుదాడి చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే మేడం కూడా మేము యాజ్ ఎ టీమ్ we have met very less times, but whenever sir was not available we used to take approval from ma'am, and ma'am used to guide us to Bossa Satyanarayana sir, Sajjala sir, Y.V. Subba Reddy sir, Vijay Sai Reddy sir. So she never crossed them. She said this is not my topic, I can guide you to them, and if there is anything which you want me to take to sir, I'll help you, but I will not take decision, because she was very clear that సో ఆ క్లారిటీ ఉంది. ఇంకోటి సార్కి వాళ్ళ డాటర్స్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. వాళ్ళు ఓపెన్ గా ఏదైనా క్రిటిసిజం చేస్తారు. సార్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఫాదర్, హీల్ బేర్ వాట్ ఎవర్ దే డాటర్స్ సే. అగైన్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ హీ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. CM is fine, but he also is human being. He also craves for love, he also craves for affection. So personally ante their family is like very much tight, but no one kind of intersects in their works. సో వాళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీకి సపోర్ట్ గా ఉంటారని? లేదండి, అలా ఏం లేదండి. టెంపుల్ సెటప్ చేసుకొని ఇంట్లో చేయడం ఏంటి, ప్రసాదం తినరు అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ జస్ట్ ఫాల్స్ క్లెయిమ్స్ అండి. ఎందుకంటే నేను మీ బీయింగ్ అ ముస్లిం ఆల్సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ దేర్ వాస్ సమ్ నెగటివిటీ ఆర్ డిస్క్రిమినేషన్. నెవర్ ఎవర్, బికాస్ he is not that kind of person. For that matter, any CM cannot be like that. They can tell but they can't do. For example, I'll tell you an incident. Smriti Irani ma'am became MP from UP. She defeated Rahul Gandhi sir. Akkada kuda Muslims really love her.
Reason being, she gave good governance to everyone. So any leader, any CM or any cabinet minister becomes a minister if he or she has extraordinary leadership qualities. ఓకే, స్పీచెస్ లో ఏదో అటు ఇటు చెప్తారు, నేను ఏదో అందరు క్లియర్ గా ఉంటారు అంటలేదు, బికాస్ వాళ్ళ మీద పార్టీ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకోండి, పోలరైజేషన్ అంటారు, కానీ పోలరైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ పార్టీ థింగ్. ఇఫ్ దే డోంట్ డూ దాట్, దెన్ వాళ్ళ ఓటర్స్ వాళ్ళకి రారు. అలా అని ఆ పోలరైజేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత పర్టికులర్ గా ముస్లిమ్స్ ని పట్టుకొని, పర్టికులర్ గా ఎవరైనా పట్టుకుని టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఇద్దరు ముస్లిం ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా ఏంటి? యా, సో నేను ఉన్నాను, ఇప్పుడు నాకు హిందూ ఫ్రెండ్ లేకుండా ఉంటారా ఏంటి? సో మీరు ఒక 24% ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి వాడికి టూ ఫ్రెండ్స్ ఉన్నా కూడా 24x2 50% పీపుల్ మన వాళ్ళే. అలాంటప్పుడు మనకి ఏమేమి సెక్యూరిటీ ఉంటుంది, ఏమవుతుంది? ఓకే, మేబీ కొన్ని హేట్ స్పీచెస్ అవి అవన్నీ ఉంటాయి, బట్ ఫర్ దాట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ కదా. సో టు సమ్మరైజ్, they can never be like shadow MLA, shadow CM, అలా ఏం ఉండదు. Because the person who is CM or the person who is MLA knows what is good for people. He or she will never ever do anything which is harmful. ఎందుకంటే అలా ఉండుంటే వాళ్ళు అసలు ఇలా ఈ ఫీల్ జస్ట్ పోర్ట్రే చేయడానికి మాత్రమే హిందుత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీలోనే ఉన్నారు. టెంపుల్ సెటప్స్ చేసుకొని ఆ ప్రసాదం కూడా తినకుండా పక్కకు పడేస్తూ, భారతి గారు కూడా అలాగే చేస్తూ, అంటే ఎక్కడో డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు మన హిందుత్వానికి అని చెప్పి అంటూ ఉంటారు. దానికి అంటే నేను మన తిరుపతి ఒకసారి విజిట్ పెట్టినప్పుడు కూడా మేడం అయితే మొత్తం తిన్నారు, నేను చూసిందే నేను చెప్తా గానీ ఐ హావ్ సీన్ ఓన్లీ 2-3 times దాట్. అండ్ అగైన్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ డర్టీ గేమ్. ఇప్పుడు రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో కూడా చూసారు, రౌడీ 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 అని చెప్పారు. సో పాలిటిక్స్ ఇస్ అ డర్టీ గేమ్. పీపుల్ విల్ పుట్ అలిగేషన్స్ బికాస్ క్యాడర్ ఇస్ వెరీ డైవర్స్. ఒక్కలాంటి వాళ్ళు ఉండరు క్యాడర్ లో. కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంచెం రౌడీజం వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు లీడర్ ఏంటంటే నువ్వు వద్దు, నువ్వు కావాలని దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వాట్ దే డూ ఇస్ దే లిమిట్ దెమ్. అంటే నువ్వు ఇక్కడ వరకే అని ఇండైరెక్ట్ లిమిట్స్ పెట్టేస్తారు. ఆ లిమిట్ దాటకుండా చూసుకుంటారు వాళ్ళు. సో మీరు అదర్ స్టేట్స్లో కూడా వర్క్ చేశారు, లైక్ ఆల్మోస్ట్ 11 స్టేట్స్లో వర్క్ చేశారు 9 years నుంచి. సో ఆ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు నార్త్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, నార్త్ పాలిటిక్స్కి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ డిఫరెన్స్ ఉంటుంది. సో నార్త్ పాలిటిక్స్ ఇప్పుడు ఎలా రన్ అవుతున్నాయని అనిపిస్తుంది మీకు? సో నార్త్ పాలిటిక్స్ రీసెంట్ ఇప్పుడు బీహార్, నిన్నే బీహార్ రిజల్ట్ కూడా వచ్చింది. అవును. సో బీజేపీ స్వీప్డ్. ఓకే, వేరే కాంగ్రెస్ ఓట్ చోరీ చెప్పారు. What they could have done is they could have not even contested. If they really believe the vote chori thing, they could have backed out. ఇప్పుడు మనం కాలేజ్లో ఎలా మాస్ బంక్ కొడతామో అలా మాస్ గా అసలు అపోజిషన్ కంటెస్ట్ అయిపోతే ఇట్ ఆఫ్ కోర్స్ ఇనానిమస్ గా వాళ్ళు గెలుస్తారు, బట్ జనాల్లో ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది, అరే నిజంగా ఇంత ఉంటేనే కదా వాళ్ళు కంటెస్ట్ చేయలేదని. అది చేయలేదు వాళ్ళు. ద ప్రాబ్లమ్ విత్ అపోజిషన్ ఇస్ దే డోంట్ టేక్ అప్ ఎన్ ఇష్యూ టు ఎ లెవెల్ which will have a resounding ఇది demonetization, 371, CA, NRC, చాలా ఇష్యూస్ వచ్చాయి. కానీ ఏ ఇష్యూని పట్టుకొని ఆ లెవెల్ తీసుకెళ్లి కార్యక్రమం చేయలేకపోయారు. అదొకటి. దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ అపోజిషన్. దానివల్ల రిజల్ట్స్ ఇలా వచ్చాయి. వేరాస్ మీరు నార్త్ అండ్ వర్సెస్ సౌత్ అన్నారు కాబట్టి నార్త్ లో బీజేపీ స్వీపింగ్, హర్యానా కూడా గెలిచారు. మీరు చూస్తే ఫార్మర్ ఎడ్యుకేషన్ హర్యానా నుంచి స్టార్ట్ అయింది. ఆ హర్యానాలోనే బీజేపీ వాజ్ ఏబుల్ టు విన్. సో దే డిడ్ కైండ్ ఆఫ్ ఎలక్షనరింగ్ విచ్ వాస్ గ్రేట్. సేమ్ విత్ ఢిల్లీ బీజేపీ వాజ్ నెవర్ ఎవర్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ దేర్ ఎంపీస్. 7 గెలిచి ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. ఆ ఢిల్లీలో ఈసారి ఫస్ట్ టైం ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 20-25 years, 30 years, they were able to come. Reason being, they understood the pulse of people, they know what people wanted, and then they did the electioneering. Adokati. Maharashtra again BJP were able to pull off MP elections లో లూజ్ అయ్యి మళ్ళీ పుల్ ఆఫ్ చేసి గవర్నమెంట్. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి బీజేపీ స్వీపింగ్ ఆల్ ఓవర్ అనుకోవచ్చు. నార్త్ లో దే ఆర్ స్వీపింగ్ లైక్ సాఫ్రనేషన్ అంటారు, భగవా హో గయా అని అంటారు. సో దే ఆర్ ఏబుల్ టు డూ. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్క్వర్ వెస్ట్ బెంగాల్. సేమ్ వే దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్క్వర్ తమిళనాడు. నౌ లెట్ us speak about our state. After
having good number of seats in GHMC last time, they had a very good leverage. After that they won దుబ్బక తర్వాత అసలు బీజేపీ నిజంగా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయిపోతుందని నేను కూడా అనుకున్నా. బట్ బికాస్ ఆఫ్ నాట్ ప్రాపర్ డిసిజన్ మేకింగ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సాలిడేట్ దేర్ ఓట్స్ అండ్ దే నాట్ ఏబుల్ టు రైజ్ అప్ టు ద ఒకేషన్. లేకపోతే దే కుడ్ హ్యావ్ రియల్లీ డన్ గ్రేట్. ఈవెన్ ఈ ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే జస్ట్ నామకే వాస్తే కంటెస్ట్ చేశారు. సో అంత పెద్ద పార్టీ నామకే వాస్తే కంటెస్ట్ చేస్తున్నారంటే అది ఒక పెద్ద మిస్టరీ. అలా ఎలా వదిలేస్తుంది కాబట్టి, ఎందుకంటే హైదరాబాద్ న్యూస్ లో కవర్ అవుతుంది చాలా, మొత్తం ఇండియాయే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా కవర్ చేస్తారు. అలాంటి దగ్గర మనము 3.3% ఓట్ షేర్ తీసుకొచ్చి అదొక చాలా పెద్ద లాస్ కదా. సో సంథింగ్ ఇస్ ప్రాబ్లమెటిక్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ద సౌత్ ఫార్ములా. సౌత్ లో వాళ్ళు రాలేకపోతున్నారు. సో బికాస్ వాట్ దే థింక్ ఇస్ దే అండర్స్టాండ్ దట్ రీసెంట్ యూపీలో ఎలా అయోధ్య కూడా ఓడిపోయారు. బీజేపీ సైడ్ నుంచి ఇక్కడ సౌత్ లో సరైన లీడర్ లేరు అని అనుకోవచ్చా మనం? సరైన లీడర్ కైనా ఎక్కువ సరైన డిసిజన్ మేకింగ్ లేదు. ఓకే, లీడర్ ఏముంది, వాళ్ళు సరిగ్గా ప్రమోట్, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమలై ఉన్నారు. ఇప్పుడు మనకి సౌత్ లో అంటే తెలంగాణలోనే చూసుకుంటే బండి సంజయ్ గారు ఆల్మోస్ట్ ఇంకా ఓకే ఆయన ఒక పొజిషన్ సీఎం పొజిషన్ దాకా వెళ్తాడు అనే దాకా వచ్చింది. తర్వాత సడన్ గా ఆయన డౌన్ అయిపోయారు, ఆయన కనుమరుగైపోయారు కూడా. అవును. సో అదే ఇక్కడ ఏంటంటే పవర్ లేదు కానీ లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేంద్ర సార్ ని ప్రెసిడెంట్ చేశారు వాళ్ళు, కానీ చేయలేదు. దానివల్ల బీజేపీ అప్ అండ్ డౌన్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళు వస్తారు అనుకుంటే ఒకసారి వీళ్ళు వస్తున్నారు. ఒక క్లారిటీ లేకుండా ఉంది, ఒక క్లారిటీ లేదు, డిసిజన్ మేకింగ్ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్లైక్ బీజేపీ. ఇది కంప్లీట్ కాంగ్రెస్ లా ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు డిసిజన్ మేకింగ్ తీసుకోదు. వేరేస్ బీజేపీ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్ డిసిజన్ మేకర్స్. ఏం డిసిజన్ ఉన్నారో తొందర తీసుకుంటారు వాళ్ళు. మన కాంగ్రెస్ ది కొంచెం బ్యూరోక్రటిక్ కల్చర్ కాబట్టి కొంచెం ఎక్కువ డెమోక్రటిక్ గా ఉంటది. డిసిజన్ లో టైం పడుతుంది. ఆ డిసిజన్ వచ్చే వరకు మూమెంట్ వెళ్ళిపోతుంది మోస్ట్లీ. సో ఇక్కడ అది జరిగింది. సౌత్ లో కూడా తమిళనాడులో అన్నమలై సార్ ని ఒక అవకాశం ఇచ్చారు, కానీ ది డిడ్ పర్సిస్ట్ విత్ హిమ్ బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఏఐడిఎంకే. అలయన్స్ కావాలంటే ఈయన వద్దు ప్రెసిడెంట్ అని చెప్తే ఆయన తీసేశారు. సో అగైన్ కర్ణాటకలో తేజస్వి సూర్య ఈస్ అ వెరీ ప్రామినెంట్ ఫేస్ ఫర్ బీజేపీ నౌ. సో వీ నీడ్ టు సీ వెదర్ every BJP person there will accept him as BJP face or not, at least for the city region. సో ఇక్కడ ఏంటంటే డిసిజన్ మేకింగ్ ఒకటి, ఇంకోటి వాళ్ళు సౌత్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బికాస్ దే నో దట్ యూపీలో ఇప్పుడు ఎలా అయోధ్య ఓడిపోయారో, దేర్ విల్ బి టైమ్ వెన్ దే నీడ్ సీట్స్ ఫ్రమ్ సౌత్ టు మేక్ గవర్నమెంట్. సో కానీ అది చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మోడీ గారిని ఎలా చూడాలి, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అసలు లీడర్ గా ఎలా చూడాలి అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? సో I have not met him, but I have met many leaders who have been very close to him. What I have heard about him is, first quality is that he listens. మీరు ఏ లెవెల్ నుంచి వచ్చారు, మీరు ఎవరని కాకుండా జడ్జ్ చేయకుండా, వన్స్ ఇఫ్ యూ హ్యావ్ అ మీటింగ్ విత్ హిమ్ he'll listen to you అంట. Okay. Whoever he or she is. And second, implementation, because he came from a very grassroots level. So he understands every people from different strata. అంటే ఎవరు ఎలా ఏంటని అర్థం చేసుకుంటారు. సో he actually knows what people want. అంటే మనకి కేక్ కావాలంటే బిస్కెట్ తీసుకురారు, కేక్ కావాలంటే కేకే తీసుకొస్తారు. సో ఆ ఒక అవగాహన ఉంది. అండ్ అగైన్ he is blessed with a friend or maybe a great leader like అమిత్ షా గారు. ఓకే, సో మేము హిందీలో అంటాం జైవీరు కాంబినేషన్ అని. సో ఆ కాంబినేషన్ చాలా పెద్ద కాంబినేషన్. ఆర్ఎస్ఎస్ ప్రెషర్ కూడా ఉంది. దేర్ ఆర్ థింగ్స్ లైక్ యూపీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెషర్ కూడా పెట్టారు, మీరు ఈసారి ఓడిపోతే మళ్ళీ మీ మీద మేము ట్రస్ట్ చేయమని. దేర్ వేర్ మెనీ లీడర్స్ హూ ఈవెన్ మేడ్ ఎ స్ట్రాటజీ టు డీరేల్ దెమ్, అంటే వేరే పిఎం ని పెట్టుకోవాలని కూడా ట్రై చేశారు. అయినా అవన్నీ తట్టుకొని వాళ్ళని మళ్ళీ క్యాబినెట్ ఇచ్చి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. సో అంత పెద్ద మనసు పెట్టుకుని ఎలక్షన్ చేసే లీడర్ ఇప్పుడైతే లేడు. ఫర్ ఎగ్జాంపుల్ మేము డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సార్ ని ఆయన కంపేర్ చేయాలంటే, రాహుల్ గాంధీ సార్ ఈ స్టిల్ లెర్నింగ్. ఈ నీడ్ టు నౌ పుట్ హిస్ ఏ గేమ్ ఎవ్రీ టైమ్. దెర్ ఇస్ నో స్కోప్ దట్ ఒక్కసారి కూడా ఫెయిల్ అవుతే అవతల వాడు చాలా పెద్ద కాంపిటీటర్. సో ఆ పరంగా చూసుకుంటే పొలిటికల్లీ గ్రేట్ ఒరేటర్. ఓకే, and family wise there is no big responsibility or nothing. So his full time is politics only. And again early riser,
గ్రేట్ హ్యాబిట్స్. Hmm. సో దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ పిన్ పాయింట్. దట్ ఈస్ ద రీజన్ వై అంత పెద్ద గ్లోబల్ స్టేచర్ కూడా వచ్చింది. Hmm. కుల పాలిటిక్స్ చేస్తారు అవన్నీ ఓకే, కానీ యాజ్ అ పర్సన్ మీరు చూస్తే హీస్ ఎ అంటే గ్రేట్ ఈవెన్ అంబాసిడర్. మీరు అన్నట్లుగా గ్లోబల్ గా కూడా మోడీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఇంతకు ముందు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు ఇండియా నుంచి అంటే రెస్పెక్ట్ లేకుండా ఉండేది. ఈవెన్ మోడీ వస్తున్నారంటే ట్రంప్ కూడా చైర్ వెనక్ అని కూర్చోమని చెప్పేలాగా క్రియేట్ చేసేసుకున్నాడు అతను. అవును, సో ఆ క్రియేషన్ చేశారు. కానీ ఇంత పాజిటివ్ ఉండే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా మీడియా ఆప్టిక్స్ ఎక్కువగా కనపడేలా పనులు చేయటంలోనే ఉండిపోయారు. కానీ ఇఫ్ యూ రియల్లీ దేర్ ఈస్ నో వన్ హూ ఈస్ స్పీకింగ్ ఆన్ రియల్ టైమ్ ఇష్యూస్. ఓకే, వాళ్ళ ధ్యానం మొత్తం కాస్ట్ మీద, నేను ఏం చేస్తున్నాను నా స్టేచర్ చూడండి అని పెట్టేశారు. కానీ అంటే డివైడ్ రూల్ పాటిస్తున్నారని అనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, అదొకటి. సెకండ్, ఇష్యూ స్పెసిఫిక్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ నో వన్ స్పీకింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్, దెర్ ఇస్ నో వన్ స్పీకింగ్ ఆన్ ప్రైస్ రైజ్, దెర్ ఇస్ నో వన్ స్పీకింగ్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. ఎవరు మాటలు అసలు అడిగితే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి వాడు అడగకుండా చేసేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ నేను మోదీ గారి గురించి చెప్పను, అపోజిషన్ ఫెయిలియర్ ఇది. ఓకే, అంటే వి యాజ్ 140-150 crore ఉండే పాపులేషన్ లో ఒక్క సరైన 10 అపోజిషన్ లీడర్స్ కూడా లేని పరిస్థితి వచ్చేసింది మనకి. సో రాహుల్ గాంధీ సార్ ఉన్నారు. మనం అపోజిషన్ సరిగ్గా ఉంటేనే కదా ఏదైనా. అపోజిషన్ సరిగ్గా లేకపోతే ఎవరైనా ఆడుకుంటారు. సో ఈవెన్ ఖర్గే సార్ ని ఏఐసిసి చీఫ్ చేశారు. సో ఎంత పవర్ ఉందో, ఏం చేస్తున్నారో అందరికి డౌటే. ఈవెన్ మీ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ ఆల్సో ఐ హావ్ ఫ్యూ డౌట్స్. Me being almost in the closer circle, at least not with them, but people who are with them are friends of mine. So they are also a bit unclear. అసలు లీడర్షిప్ ఏంటి, డిసిజన్ మేకింగ్ ఏంటని. సో ఆ క్లారిటీ లేని వల్ల చాలా మన కంట్రీ చాలా వెనకాల పడిపోతున్నాం. బికాస్ రీసెంట్ మీరు పాకిస్తాన్ తో వార్ చూస్తారు, ఓకే, ఆపరేషన్ సింధూర్. అక్కడ ఇన్ఫర్మేషన్ మనకు సరిగ్గా రాలేదు, ఏమైంది ఏమవ్వలేదు, చాలా హైడ్ చేశారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోలేకపోయాము. ఎవ్రీ టైమ్ యూ కాంట్ బి ఇల్లాజికల్ కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఉన్నారు. ఇంత 10 years మనం ఏదో హైదరాబాద్ ఏదో డెవలప్ అయిపోయింది అనుకున్నాం. బట్ ద వే హీ డిడ్ క్యాంపెయినింగ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ కరెక్టే కదా అని చెప్పి ఆయన వచ్చారు. అలాగే అక్కడ మనము తత్తా చేంజ్ చేయాలంటే ఒక మంచి క్యాండిడేట్ రావాలి, యూనిటీలో వెళ్ళాలి. ఇక్కడ అసలు సీట్స్ రాకుండానే నేను సీఎం అవుతా, నేను పిఎం అవుతా అని మాట్లాడుకుంటారు అపోజిషన్ లో అందరూ కలిసి. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను అడగాలి. ఏంటి అంటే, ఇంతకు ముందు పాలిటిక్స్ అంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఉంటారు. పాలిటిక్స్ అంటే వాళ్ళదే, ఈవెన్ న్యూస్ చూసే వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారి పార్టీలో చూసుకుంటే యంగ్ బ్లడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఈ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ లో కూడా యంగ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ ఇట్? సో సీ, ఎనీవన్ హూ ఇస్ అబౌవ్ 50 has seen కేసీఆర్ సార్ as someone who is like a మసియా. స్టేట్ తెలుగులో అంటే స్టేట్ తెచ్చిండ్రు, మన కోసం చేసిండ్రు అని ఉంటది. సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఎ వేవ్ అగెయిన్స్ట్ హిమ్, then youth are the people who are not completely influenced by him. So that's why took help of youth. Okay, one thing. Him himself believes that young generation are generations who will change the fate of any state future or country. Yes. Okay. So if you see now also, there is of course some disgruntlement schemes konchu raaledu adi idi ani, but young youth lo matram heavy craze. హెవీ క్రేజ్. రీజన్ బీయింగ్ ఏంటంటే హీ డైరెక్ట్లీ కమ్యూనికేట్స్ విత్ దెమ్, కనెక్ట్స్ విత్ దెమ్. అంటే అరే వీళ్ళు ఉంటే ఏముంటే అలా చెప్పేస్తారు, తిప్పి చెప్పరు, నేను సాల్వ్ చేస్తా అని ఒక క్లారిటీ ఉంది. అదే క్లారిటీతో మీరు నవీన్ సార్ కూడా చూసుంటారు. ఒక 40 years పర్సన్ ని జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు, 3 సార్లు ఓడిపోయిన వాడిని. సో ఎందుకు? ఆయనకి యూత్ లో ఉన్న ఇంట్రెస్ట్ వల్లే కదా. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా స్టూడెంట్స్ పెద్ద కాంక్లేవ్ చేశారు. సో ఐ థింక్ ఈ సమ్వన్ హూ ఇస్ కంప్లీట్లీ బ్యాంకింగ్ ఆన్ ఫస్ట్ టైమ్ ఓటర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ లెస్ దెన్ 35, బికాస్ హీ బిలీవ్స్ దట్ ఇఫ్ వాళ్ళ లైఫ్ సార్టెడ్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకుని నన్ను గెలిపించుకుంటారని
ఆయన స్ట్రాటజీ. ఓకే. వెరస్ మన సొసైటీలో మేము మా పేరెంట్స్ మాట వింటాం కానీ మా మాట మా పేరెంట్స్ వినరు. అవును. బట్ హీ హాస్ థాట్ దట్ వాళ్ళని ఒక మంచి జాబ్ ఇప్పించి వాళ్ళని సెటిల్ చేస్తే ఆ సెటిల్మెంట్ అది చూసైనా పేరెంట్స్ మార్పు వస్తుంది, వాళ్ళకి ఆయనకు ఓటిస్తారని. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా నవీన్ గారు తీసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా ఎంటర్ అయింది పాలిటిక్స్ లోకి. అంటే ఇంటింటికి నవీన్ గారి భార్య కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది చూసాం. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇచ్చింది అంటారు ఈ ఎలక్షన్స్ కి? సో ఒక 5 minutes నేను నవీన్ సార్ క్యాంపెయిన్ గురించి మాట్లాడతాను. సో మనకి 7 divisions ఉన్నాయి ఇక్కడ. 7 divisions లో రెహమత్ నగర్, షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, దీస్ డివిజన్స్ ఆర్ కంప్లీట్లీ డామినేటెడ్ బై ముస్లిమ్స్. ఒక 50% ఉంటారు ఇక్కడ. సార్ ఒక లెవెల్ వరకు రీచ్ అవుట్ అవ్వగలుగుతారు. సో మేము ఎలా చేసామంటే, సార్ ఒకవేళ 1 division లో ఉంటే మేడం 7th division లో ఉండేవాళ్ళు. 7th division. ఓకే. 7th division. సో we made a criss cross. ఓకే. సో దట్ సార్ 1st division లో ఉంటే మేడం 7th division లో ఉంటారు. సార్ 6th లో ఉంటే మేడం సార్ 2nd లో ఉంటారు. ఓకే. సో we did a very detailed scheduling. ఓకే. We did a very detailed plan. Okay, we even ఐడెంటిఫైడ్ హాట్ స్పాట్స్, అంటే హై ఫుట్ఫాల్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి, ఎక్కువ జనాలు ఏ టైంకి అక్కడ ఉంటారు. సో ఆ టైంకి అక్కడ వెళ్ళాము. సో దట్ మన మాట డైరెక్ట్ లీడర్ నుంచి వాళ్ళు వింటే డైరెక్ట్ గా ఎక్కుతుంది. నేను వెళ్ళి చెప్పినా సార్ వెళ్ళి చెప్తే ఒక 100% డిఫరెన్స్ ఉంటుంది. సో అది డీటెయిల్ గా ప్లాన్ చేసాం. ఫస్ట్ అది. సెకండ్, ఇక్కడ మనం ఫస్ట్ సర్వే చేసినప్పుడు విమెన్, దట్టు ముస్లిం విమెన్ లో మనం చాలా వెనకలు ఉన్నాము. ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలని మేడం తో మనం చాలా డీటెయిల్ క్యాంపెయినింగ్ చేపించాం. సో మేడం ఇంపాక్ట్ ఈ ఎలక్షన్ లో ఈజీగా 40% ఉంటుంది. అంటే 60% సార్ ఫేస్ అంటే 40% మేడం కూడా ఉంది ఇక్కడ. అవును. అంటే విన్నా, నేను కూడా గ్రౌండ్ రిపోర్టింగ్ చేసినప్పుడు విన్నాను ఏంటంటే, నవీన్ గారు భార్య కూడా వచ్చి క్యాంపెయిన్ చేస్తారమ్మా, ఇంటింటికి వచ్చి క్యాంపెయిన్ చేస్తారమ్మా, ఈసారి మా వాళ్ళని గెలిపించుకుంటామని మాట్లాడారు. అదొకటి. ప్లస్ మనం సో మనం ఇందాక నవీన్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాయింట్ అడగాలి. ఏంటి అంటే, నవీన్ గారి వైఫ్ కూడా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అంటే ఎవ్రీ హౌస్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేశారనమాట. సో ఈమె ఇంపాక్ట్ ఏమైనా పడిందంటారా ఈ ఎలక్షన్స్లో? చాలా హెవీ ఇంపాక్ట్ ఉండింది. అంటే మీ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ ఆల్సో, బిఫోర్ ఐ కేమ్ ఇట్ సెల్ఫ్ మ్యామ్ వాజ్ యాక్టివ్లీ ఆన్ ద గ్రౌండ్. అండ్ మేము చెప్పాం కాబట్టి మనం ఏఐ చాలా యూజ్ చేసాం, దీంట్లో పొలిటికల్ ఏఐ యాప్ యూజ్ చేసాం. ఆ ఏఐలో కూడా మేడం క్యాంపెయిన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా కనపడింది మాకు. సో దాన్ని బట్టి మనం మ్యామ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాం. బికాస్ సార్ యాజ్ ఎ క్యాండిడేట్ 100 పనులు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వర్కింగ్ స్టైల్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో అది మేనేజ్ చేసుకుంటా, క్యాండిడేచర్ మేనేజ్ చేసుకుంటా, క్యాంపెయిన్ చేసుకుంటా, ఎక్స్పెండిచర్ చూసుకుంటా, దేర్ వర్ మెనీ థింగ్స్ ఆన్ హిస్ హెడ్. సో వీ వాంటెడ్ సమ్వన్ who can go only for campaigning sake. So ma'am was the best person, and ma'am is like very soft person. She will spend more time with you, she will convince you, she will try to address whatever is there. So ma'am's campaign helped a lot. అంటే నేను కూడా చూసాను క్యాంపెయినింగ్, అంటే గ్రౌండ్ రిపోర్టింగ్ చేసినప్పుడు వైఫ్ వచ్చారు, మాట్లాడారు అని చెప్పారనమాట. వాళ్ళకి మైండ్లో అట్లా ఉండిపోయింది. వాళ్ళ భార్య కూడా వచ్చి చేశారు కాబట్టి మేము వెయ్యాలి ఓటు అన్నట్లుగా మాట్లాడారు చాలా మంది. సో అది ఎస్టాబ్లిష్ చేయించాం మేము. ఎందుకంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ సెకండ్ రౌండ్. ఒకటి సార్, దాని తర్వాత క్యాడర్, ఫైనల్ నేను ఆన్ ద క్యాఫిన్ అంటే మేడం. ఇంకా మేడమే చెప్పేసిన తర్వాత జనాలు కంప్లీట్ గా నమ్మకం వచ్చేసింది. సో ఈ క్యాంపెయినింగ్ గురించి చెప్పాలంటే మీరు ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎలా ప్లాన్ చేశారు ఒకసారి చెప్తారా? సో క్యాంపెయినింగ్ ఎలా చేసామంటే, స్కెడ్యూల్ వేసాం మేము. ఇక్కడ 7 divisions ఉన్నాయి కాబట్టి రెహమత్ నగర్, షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ కంప్లీట్లీ ముస్లిం డామినేటెడ్ ఉంటుంది. 50-60% ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. మనము ఓవరాల్ క్యాంపెయిన్ లో వెన్ వీవర్ ఎట్ ద మిడ్ ఆఫ్ ద క్యాంపెయిన్, సమ్వేర్ అరౌండ్ 27-28 October అప్పుడు ఐ వాజ్ లైక్ బిట్ అన్షూర్. అంటే మన చేతి నుంచి శాండ్ జారిపోతుందిరా అని ఫీలింగ్ వచ్చింది. దాని మెయిన్ రీజన్ మన సర్వేస్ లో ముస్లిం ఉమెన్ అని వచ్చింది. సో ముస్లిం ఉమెన్ యాజ్ ఎ ఉమెన్ హోల్ మనకు కొంచెం మన వైపు లేరు అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడే మనం మేడం ని కంప్లీట్ గా ఇంకా డీటెయిల్ గా తీసుకెళ్ళాము.
అండ్ యాజ్ అ టీమ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంటెల్, అంటే Mm. బూత్ వైజ్ మనకి ఇష్యూస్ కూడా తెలుసు. Mm. సో ఆ ఇష్యూస్ ని మేడం ని కంప్లీట్ గా మేడం కి ఇచ్చి Mm. మేడం చదివారు ఆ ఇష్యూస్ మీదే వెళ్ళి మాట్లాడారు. Mm. సో దట్ పీపుల్ ఆల్సో రెజోనేటెడ్, అరే మేడం కి ఏం తెలియకుండా రాలేదు, మ్యామ్ కి ఆ ఇష్యూస్ కూడా తెలుసు. సో అంటే మ్యామ్ ఆఫ్ కోర్స్ బ్రాడర్ లెవెల్లో తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి. ఈవెన్ సార్ కూడా కంప్లీట్లీ పొలిటికల్ కాబట్టి మేడం సార్ డిస్కషన్స్ కూడా పాలిటిక్స్ ఉంటాయి. Mm. మేడం సార్ డిస్కషన్ కూడా వర్ష ఈ ఇష్యూస్ ఉన్నాయి అవి ఇష్యూస్ ఉన్నాయనే డిస్కషన్స్ ఉంటాయి. Mm. సో మీరు ఎంత వద్దనుకున్నా కూడా అది ఎక్కుతాయి మీ మైండ్ లో. Mm. సో మేడం హ్యాడ్ అ ఫేర్ నాలెడ్జ్, Okay. బట్ we gave her more hyper local issues Okay. which helped her to do a detailed campaigning and convince voters. Mm. అదొక విషయం. అంటే సెకండ్ విషయం ఏంటంటే సార్ వాళ్ళ మిగతా ఫ్యామిలీ, సార్ వాళ్ళ సిస్టర్, సార్ వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళు కూడా ఎవ్రీ డివిజన్ సపరేట్ గా తీసుకుని వాళ్ళు కూడా కంప్లీట్ గా క్యాడర్ ని మోటివేట్ చేసే కార్యక్రమం చేశారు. సో దట్ క్యాడర్ డిమోటివేటెడ్ గా ఉండకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ తరఫు నుంచి మినిస్టర్స్ దిగారు. Mm. సో మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ దిగారు, వాళ్ళు వచ్చి వీళ్ళు ఎక్కడ నెగ్లెక్టెడ్ గా ఫీల్ అవుతారు అని Mm. అది ఒక ఫైన్ లైన్ ఉంటది. Yeah. అంటే ఎంతైనా మన పార్టీ వాళ్ళు వచ్చినా కూడా తర్వాత వీళ్ళే క్రెడిట్ తీసుకుంటారని వీళ్ళకి ఉంటది. అవును. సో వీ హ్యావ్ సెట్ దెమ్ దట్ క్రెడిట్ విల్ బి ఓన్లీ యువర్స్, వీ హ్యావ్ యువర్ నేమ్స్ అండ్ నంబర్స్, వీఆర్ రిపోర్టింగ్ టు సర్ దట్ ఈ బూత్ లో నువ్వే చేసింది, ఈ డివిజన్ లో మీ వల్లే గెలిచాము, Okay. ఆ రిపోర్టింగ్ కూడా చేసాం. బికాస్ ఈ అంత మాహోల్లో క్యాడర్ నెగ్లెక్టెడ్ గా అయిపోతారు. ఓకే, అంటే ఇక్కడ వచ్చి అంటే ఫిక్స్డ్ బూత్స్ పెట్టేశారు వాళ్ళకి, ఇక్కడ మీరే చెయ్యాలి అవును, అంటే మళ్ళీ వచ్చి అక్కడ ఇక్కడ చేసి మేము చేసాం మా వాళ్ళ గెలిచిందన్న కన్ఫ్యూజన్ క్లమ్జీనెస్ లేకుండా చేసుకున్నారు. ప్లస్ మనం అంత చేసినా కూడా కొంతమంది అలా ఉంటారు, ఆ వాళ్ళని మనం ఇన్యాక్టివ్ క్యాడర్ అని పెట్టేసి సార్ కూడా లిస్ట్ ఇచ్చాం. ఓకే, సో సార్ వాళ్ళు వినరు కదా, మేము వచ్చి అన్ని విన్నారు కదా. సో వాళ్ళు సార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలా. సో సార్ లాబీ ఇంకా డైరెక్ట్ సార్ లాబీ మీద చేస్తే కష్టం కదా. సో దెన్ వీ యూస్ టు గివ్ దట్ లిస్ట్ టు సార్. సార్ దెన్ యూస్ టు స్పీక్ టు హిమ్ ఆర్ హర్ అండ్ సార్ యూస్ టు పెసిఫై దెమ్. సో అది కూడా కార్యక్రమం జరిగింది, హై లెవెల్ లో జరిగింది. ఎందుకంటే మన పాట్ హోల్స్ ప్యాచ్ వర్క్ ఎలా చేసుకుంటామో అలా ఉంటది ఎలక్షన్. ప్రతి వాడిని మనము ఇలా చేయాలి, అమ్మ నువ్వే 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 అని. సో ఆ కార్యక్రమం హై లెవెల్ లో చేశాం. సో మనం యాజ్ ఎ టీమ్ మీరు అడిగితే సర్వే కాకుండా సోషల్ మీడియాలో ఏం వెళ్ళాలి, సార్ టాకింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, ఆ డివిజన్ లో ఏం మాట్లాడాలి, ఈవెన్ సీఎం గారు టాకింగ్ పాయింట్స్ కూడా రెడీ చేసి ఇచ్చాం మేము. ప్లస్ కాలర్స్ కూడా బెనిఫిషరీ కాలింగ్స్ చేయించాం, వాళ్ళ ఇష్యూస్ తీసుకున్నాం. దాంతోపాటు మనము ఇది ఏంటి సార్ ఓన్ గా సార్ ట్రస్ట్ నుంచి చాలా మందిని హెల్ప్ చేశారు, శ్రీమంతం చేపించారు, సివింగ్ మిషన్స్ ఇచ్చారు, బర్త్డేస్ లో వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి కనెక్ట్ అయ్యి ప్లీజ్ ఈసారి ఒకసారి మీ నవీన్ అన్న కోసం మాట్లాడండి, సపోర్ట్ చేయించండి అని చెప్పి అది కూడా చాలా యాక్టివేట్ చేసాం మనము, బూత్ వైజ్ యాక్టివేట్ చేసాం. సో ఈ 50 మెంబర్స్ టీమ్ అంటే పెద్ద టీం అనిపిస్తుంది, కానీ ఎవ్రీ వన్ హ్యాస్ వర్క్ బియాండ్ దేర్ క్యాలిబర్. సో మీకు ఎలా అనిపించింది అంటే ఇంత పెద్ద టీంని మేనేజ్ చేయడం అండ్ అందులోనూ మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి కొత్త టీంని మేనేజ్ చేయడం, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, అంటే మేజర్ ఇష్యూస్ ఏం ఫేస్ చేశారు? సో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ it was a blessing, I think maybe from the God, that Naveen sir trusted me. He trusted that he is the right guy అని ఒకటి. సెకండ్, టీమ్స్తో కూడా నేను ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటానండి, అంటే ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని రుద్దటం కాకుండా ఐ సెట్ దెమ్ దట్ ఇట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. మై ఓన్ టీమ్ నాతో పాటు ఒక 12 మెంబర్స్ ఉన్నారు, నేను ప్యారలల్గా వాళ్ళతో సర్వే చేయించుకున్నా సో దట్ నాకు తెలియాలి ఏమవుతుందో అని. అలాగే మా 10 కాలర్స్ పెట్టాను నేను, మా హెడ్ ఆఫీస్ గుంటూరులో ఉంది అక్కడ పెట్టాను, సో దట్ నాకు ప్యారలల్గా ఫీడ్బ్యాక్ రావాలి. అంటే ఈ 50 మెంబర్స్ ప్రతి దాంట్లో ఉన్నారు, మనం చేపిస్తే కూడా కొంచెం బయాస్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సార్ కోసం పని చేస్తే సరే కనపడతారు ఎక్కువ. సో నేను కంప్లీట్గా షట్ డౌన్ చేసి ఒక 2 hours అపోజిషన్ లాగా ఆలోచించేవాడిని, అపోజిషన్ పేజెస్ ఫాలో చేసేవాడిని. సో దట్ ఐ షుడ్ ఆల్సో నో వాట్ దే ఆర్ డూయింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ యూసుఫ్ గూడలో కేటీఆర్ సార్ మీటింగ్ చేశారు, ఎల్ఈడీస్ పెట్టి మొత్తం. ఇట్ వాస్ ఎ గ్రేట్ క్యాంపెయిన్. నాకు భయం వేసింది ఆ రోజు, అంటే యూసుఫ్ కూడా హోమ్ డివిజన్ లోనే ఇలా చేస్తే ఏమవుతుందని. ఆ గులాబీలు పట్టుకుని అలా చేశారు, అందరు చేసేస్తున్నారు. ఆ విజువల్ ఇప్పుడు వరకు కూడా నాకు ఐఎమ్ వెరీ ఫియర్ఫుల్ ఆఫ్ దట్ విజువల్. సో అలా మనం కాంగ్రెస్ లో చేయలేమో అనే ఒక థాట్ వచ్చేసింది, నాకైతే వచ్చింది. ఐ వాజ్ ఆల్వేస్ ఫియర్ఫుల్ బికాస్ ఇఫ్ ద కేటీఆర్ సార్ హిమ్సెల్ఫ్ ఇస్
coming on ground, Yes. and if he's doing means the kind of merit he has, everything, it's very difficult. సో భయపడ్డాను, దాని తర్వాత కౌంటర్ స్ట్రాటజీ పెట్టాము, మేము కూడా చాలా మంచిగా చేసాం క్యాంపెయిన్. సో అగైన్ దేర్ క్యాంపెయిన్స్ ఆర్ ఆల్ కార్పొరేట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్. ఆర్ క్యాంపెయిన్స్ ఆర్ వెరీ లిటరలీ గలీ బాయ్ టైప్. సో ఇట్ వాస్ కంప్లీట్లీ మాస్ వర్సెస్ క్లాస్. ఓకే. సో ఇట్ వాస్ నాట్ రౌడీ ఆర్ సంథింగ్, ఇట్ వాస్ కంప్లీట్లీ మాస్ వర్సెస్ క్లాస్. మీరు చూసుంటే మా క్యాంపెయిన్స్ లో జనాలు ఆటోలో వచ్చేస్తారు, మా బైక్స్ లో వచ్చేస్తారు, అక్కడే పార్క్ చేసేస్తారు, అక్కడే ఉంటారు. వాళ్ళ క్యాంపెయినింగ్ అన్లైక్ దట్, ఇట్ వాస్ మోర్ కార్పొరేట్ లెవెల్. అలా వెళ్ళింది. ఈవెన్ కేటీఆర్ సార్ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు, కానీ అక్కడ మిస్ అయింది ఏంటంటే ఆ ప్రెజెంటేషన్ జనాల వరకు వెళ్ళాలి కదా. సో వాళ్ళు కంప్లీట్ గా క్లాస్ లో వెళ్ళారు, మేము మాస్ లో వెళ్ళాము. సో ఆ మాస్ టెస్ట్ తో ప్లస్ ఆ మాస్ టెస్ట్ మీద మనం మాస్ మీద ఎక్కువ వెళ్ళాము. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే చాలా మంది కన్విన్స్ అవుతారు, కానీ ఓట్ వేయడానికి వీ హ్యావ్ టు పుష్ దెమ్, వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. సో ఈ మొత్తం అన్ని కలిసి ఒక పజల్ లా పెట్టి సాల్వ్ చేయడానికి టైం పట్టింది నాకు కూడా. లాస్ట్ 10 days వరకు వీఆర్ ఆల్సో బిట్ క్లూలెస్, బట్ లాస్ట్ 9 days we did everything how we wanted. Even CM sir, Naveen sir, everyone, we all were on the same page. Again, it was completely led by Naveen sir only. We were just like feeding them with information, and he approved it. He never took any late decisions. You won't believe, we used to have late night meetings till 4. Oh. Every day. Every day. During these elections. Last 20 days, there is not a single day where I have come before 4 o'clock from the house. And after that, we had other works. Yes. I used to stay up till 7. I used to sleep between 7 to 9 in the morning. Oh my God. Only 2 hours, 3 hours? 2 hours at max. ఆ 2 hours లో కూడా డ్రీమ్స్ అన్ని ఇవే, జూబ్లీ హిల్స్ ఇవే. సో అండ్ నాట్ ఓన్లీ మీ, ద టీమ్ వాజ్ ఆల్సో లైక్ దట్. సో సార్ ఆ 4 o'clock పడుకొని మళ్ళీ పొద్దున్న 6:30 లేచి మార్నింగ్ వాక్స్కి వెళ్ళేవాళ్ళు, ఏంటి జనాలతో మాట్లాడడానికి. దెన్ సమ్హౌ వైల్ ట్రావెలింగ్ యూస్ టు టేక్ సమ్ naps. Okay. So he also have not slept at all. Stressful days, very sleepless stressful days. days. Because his family, his people, the CM himself, everyone is there kada. He couldn't let them down. అంటే ఇది థర్డ్ టైం కూడా ఓడిపోతే ఇంకా చూసుకోవడానికి కూడా కష్టం కదా. అదే అంటే ఇంత పెద్ద అవకాశం, ఇంత పెద్ద ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది, అది కంప్లీట్ గా తినాలి. తినలేకపోతామా, మనము అర్థం చేసుకోలేకపోతున్నామా అని ఒక అంటే మనసులో ఉంటది, బయట అది రాలేదు. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఎలక్షన్ ఫర్ హిమ్. సో మీరు అన్నారు మీది ఒక కొత్త యాప్ కూడా క్రియేట్ చేశారు అని చెప్పి, ఏ త్రూ కూడా మీరు క్యాంపెయినింగ్ చేశారు అని చెప్పి. సో ఆ క్యాంపెయినింగ్లో కూడా తెలిసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ రీచ్, మీరు అన్నట్లుగా ఒక్కొక్కసారి మిమ్మల్ని దాటి కూడా వెళ్ళిపోయారు సునీతమ్మ గారు అన్నారు. ఆ టైంలో వర్ష గారు ఏమన్నా భయపడ్డారా? అంటే నవీన్ గారు ఎక్కడ భయపడలేదు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆయన విన్ అవుతారు అని చెప్పారు. బట్ మీరు కూడా భయపడ్డారు, ఎక్కడో వాళ్ళు గెలుస్తారేమో, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అని. అప్పుడు వర్ష గారు ఏమన్నా ఒక థాట్ ఉండిందా? మేము మేడం ని కంప్లీట్ గా రిపోర్ట్స్ తో బయట పెట్టాం. మేడం అంటే సార్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, మేము సార్ వాళ్ళ సిస్టర్ చెప్పేవాళ్ళం, సార్ వాళ్ళ సిస్టర్ ఏం చెప్పాలో అదే చెప్పేవారు మేడం కూడా. బికాస్ వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు, మనం వాళ్ళని డిమోటివేట్ చేసేస్తే ఎలక్షన్స్ లో ఎప్పుడు అన్ని నిజాలు ఒకేసారి చెప్పకూడదు. బికాస్ ద లీడర్ హ్యాస్ టు బి ఇన్ అ గుడ్ స్పేస్. ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ యాక్టివ్, పాజిటివ్ మైండ్ తో ఉండాలి, హీ ఆర్ షీ విల్ పుల్ ఆఫ్. మనం ఏదో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని వెళ్ళి కక్కేస్తే అది ఎప్పుడు చాలా సార్లు నెగిటివ్ కూడా ఉంటది. బట్ మీరు ఆపొచ్చేమో, చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆపలేం కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు అందరికి యాక్సెస్ ఉండదు కదా. ఇప్పుడు ప్లస్ మేడం అందరి విషయం కూడా అంత సీరియస్ గా తీసుకోరు. షీ నోస్ ఎవరిని ఎంత వెయిటేజ్ ఇవ్వాలని. బికాస్ ఈ ఎలక్షన్ టైం ఆయన మేడం ఆయన హస్బెండ్ చూసారు, ఆయన స్ట్రగుల్ చూసారు, ఆయన ఆరాటం చూసారు పీపుల్ కోసం. సో షీ ఆల్సో నోస్ హూస్ ఐ షుడ్ టేక్, హూస్ ఐ షుడ్ నాట్ టేక్ అని. ఆ క్లారిటీ బేసిక్ ఫిల్టర్ ఉంటది. ఆ లీడర్కి లేకపోతే కష్టం, అందరి మాట వింటే మాత్రం కష్టమే. సో మేమేం చేసామంటే మేడం సార్ ఎలాగో ఒప్పుకోలేదు కాబట్టి మేడం సార్ తప్ప మిగతా అందరినీ మనం చెప్పాము. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకున్నాం. అరే వెనకాల ఉన్నాం, ఇంకా సరిగ్గా చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి, ఇంకా సరిగ్గా చేయాలి అని దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకెళ్ళిపోయాము. ప్లస్ మధ్యలో కేకే సర్వే అని ఏదేదో సర్వే నెగటివ్ అని చూపించారు. నేనైతే కూర్చొని నవ్వా. నేను అంటే ఇంతగా నిజంగా నెగటివ్ ఉంటే
మేము పిచ్చోళ్ళమా ఏంటి? 9 years నుంచి నేను ఉన్నాను. లాస్ట్ టైం ఏదో బ్లఫ్ తగిలిందని 14 చెప్తే 11 వచ్చారని అది ఏదో పెద్ద స్క్రీన్స్ పెట్టేసి ఏదో గ్రాఫ్స్ చూపించేసి ఇప్పుడు ఎక్కడ ఆయన అంటే గ్రాఫ్స్ ఎక్కడ అదేంటా? ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 8% నుంచి ఓడిపోతా అని అన్నారు. సో అంటే నాకు నెగిటివిటీ ఏం లేదు, కానీ ఒక సింపుల్ మెసేజ్ ఏంటంటే దానివల్ల చాలా ఫేక్ సర్వీస్ అంటే మా పేరు పోతుంది మార్కెట్. అంటే మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళని ఇట్లా ఫేక్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు అని అంటారు. ఖచ్చితంగా అండి. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నేను 9 years నుంచి నా శ్రమ పెట్టి నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఆయన వల్ల నా పేరు కూడా పోతుంది కదా. ఒక సర్వే అంటే ట్యాబ్ అయిపోతుంది, అరే వీళ్ళు వేస్ట్ వీళ్ళు డబ్బులు తీసుకుని చేస్తారు అంతేగాని అని. సో యూత్ ఇప్పుడు చాలా పొలిటికల్ డొమైన్ ఫ్లరిష్ అవుతుంది. పీపుల్ లైక్ మీ IITians ఎవ్రీవన్ ఈస్ కమింగ్. సో పీపుల్ ఆర్ సీయింగ్ యాజ్ అ సీరియస్ కెరియర్ ఆప్షన్. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద LEDs పెట్టేసి ఇది పెట్టి అంత గుమ్రా చేయడమే కదా. ఆయన ఓన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన అసలు అర్హత ఏంటి? అలాంటప్పుడు జస్ట్ ఏదో డబ్బులు ఉంది ఎవరి బ్యాకింగ్ ఉంది చెప్తే అలా రుద్దేస్తే మొత్తం ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ కదా. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. 28% ఎక్కడ, మన 15% విన్నాము ఆల్మోస్ట్. 28-15 అంటే సగం పాపులేషన్ మీరు అయిపోయింది కదా అక్కడే. సో నా ఒకటే ఇది ఏంటంటే ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ లిబర్టీ, ఇట్స్ అవర్ కంట్రీ, వీఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. బట్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా ఏం అవ్వలేదు కదా. ఎందుకంటే వీ కైండ్ ఆఫ్ ఎన్షూర్డ్ దట్ వీఆర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద బ్రెయిన్ అని. మనము నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాను కదా, బట్ దిస్ క్యాంపెయిన్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఈ క్యాంపెయిన్ మనం ఓడిపోయి ఉంటే మాత్రం అంటే మీరు చాలా డీల్ చేశారు సీఎంలు వాళ్ళని అందరినీ డీల్ చేసి, వై దిస్ ఇస్ సో స్పెషల్ టు యూ? బికాస్ ద నరేటివ్ విచ్ BRS was able to at least spread that they are winning. Even my friends from Hyderabad used to say, రే నువ్వు మళ్ళీ ఒపోజిషన్ లో ఉన్నావరా, నువ్వు ఓడిపోతావరా, అసలు BRS అంట అని. నేను చెప్పేవాడిని, రే రిజల్ట్ రోజు మాట్లాడును, నేను చేస్తున్నారా, నాకు ఏదో నవీన్ సార్ రిలేటివ్ కాదు కదా. ఐఎమ్ వర్కింగ్ హియర్, ఐఎమ్ హ్యావింగ్ డేటా, ఐ నో దట్ వీఆర్ విన్నింగ్ ఫర్ షూర్. సో ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఆ డే రావాలి, అప్పుడు చూపిస్తా నేను ఏంటి. ఎందుకంటే అంత మిస్గైడ్ చేశారు ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ were very sure that BRS is winning, except the people of Jubilee Hills. And we knew that మనకి ఎందుకంటే 4 lakh voters ప్రతి పర్సన్ మ్యాపింగ్ ఉండింది. మన ఎవ్రీ 10 votes కి మనం ఏ పర్సన్ మ్యాప్ చేస్తున్నామో అది కూడా తెలుసు మనకి. విచ్ మీన్స్ 4 lakh by 10 చేసుకుంటే మీరు మన దగ్గర 40,000 we have 40,000 foot soldiers. And we had again we have NY team, Naveen Yadav team అని separate గా ఉంది. Per booth 5 members team ఉంది. అది కంప్లీట్ గా నవీన్ సార్ వాళ్ళ మెంబర్స్. Those people are like literally friends and family. So 5 into 400 again. We had our own 2,000 people. So this many people were there, and all keeping aside, మేము ఒక మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టాం. అసలు పని చేస్తున్నారా లేదా, పొద్దున్న లేసి వెళ్తున్నారా లేదా. We did a detailed campaign sampling also. అంటే వీడు వెళ్ళి జస్ట్ డుమ్మా కొడుతున్నాడా వెళ్తున్నాడా లేదా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇంతకు ముందు పాలిటిక్స్ వేరేలా ఉండింది, లేకపోతే పొలిటికల్గా మనం ఏదైనా స్ట్రాటజీ కానీ లేకపోతే ఒక క్యాంపెయినింగ్ కానీ డిఫరెంట్ ఉండింది. ఇప్పుడు చూసుకుంటే ఇది డిజిటల్ మీడియా ఎరా అనుకోవచ్చు. డిజిటల్ మీడియా కావచ్చు, లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంతవరకు పాజిటివ్, మీరు అన్నట్లుగా ఈ సర్వేస్ వల్ల కూడా నెగిటివ్ జరుగుతుంది, ఎంతవరకు పాజిటివ్ అయింది, ఎంతవరకు నెగిటివ్ అయింది అనుకుంటారు? సో కంప్లీట్లీ ఇప్పుడు డేటా అండ్ టెక్నాలజీ ఇస్ సంథింగ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్. So many leaders are very traditional. Even for that matter, Naveen sir is an educated person. Yes. But he believes that మనం జనాలు సరిగ్గా వెళ్ళి సరిగ్గా మాట్లాడితేనే అది దాన్ని కొంచెం పుష్ చేసుకోవచ్చు, కానీ మనం ఏం చేయకుండా గమ్మగుండి దీంతో చేస్తే మాత్రం అవ్వదని అంత క్లారిటీ ఉంది. మీ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ ఐ బిలీవ్ దట్ సోషల్ మీడియా అండ్ AI or data or tech, any techie things are things which can validate your information. It can play a role to cross check, but you can never ever completely believe on that. Yes. For example, మేము
నేను ఏ యాప్ అని అన్నాను, అది మా యాపే, మాకు ఎక్యురసీ ఉంది, నేను మహారాష్ట్రలో పనిచేశాను. దట్ మే నాట్ బి ఫ్యాక్ట్స్ ఆల్సో. యా ఆఫ్ కోర్స్, అండ్ వీ హ్యావ్ an accuracy of 75%. We know that it is just 75% accurate. So without ground intel, without anything, if we completely believe on that, మనకి రాంగ్ ఇన్పుట్స్ వస్తాయి. ఆ రాంగ్ ఇన్పుట్స్ మనకు ఉండే యాక్సెస్ కి మనం వేరే క్యాండిడేట్ చెప్పేస్తాం. క్యాండిడేట్ అసలు వేరే మీదే స్ట్రాటజీ పెట్టుకుంటాడు, బికాస్ ద ఇన్పుట్స్ ఆర్ దీస్. ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్ హస్ హ్యాపెన్ టు BRS దిస్ టైం. ఓకే, అవి ట్రస్ట్ చేశారు. అవును, ట్రస్ట్ చేశారు. కాదన్నా ఇది చేస్తే ఇలా వస్తుంది జనాల్లో అని చెప్పుంటారు. దట్స్ వై ఎవ్రీథింగ్ దే డిడ్ was based on that. So again, if your inputs are itself flawed, then whatever you do, you will not get the result కదా. సో జనాలు ఇక్కడ మిస్ ఏం చేస్తారంటే ఇన్పుట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. వేరే నవీన్ సార్ ఒక్కసారి కాదు 10 times క్రాస్ చెక్ చేసి తెచ్చారా లేదని అడిగి ఆయన కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ లో కూడా. సో ఐ థింక్ BRS మిస్డ్ అవుట్ దేర్, దట్ దే బ్లైండ్లీ ట్రస్టెడ్ ఆన్ దేర్ టీమ్స్. They should have had a person with a great experience who could have correlated it and triangulated it, and most importantly would have validated it. నేను అన్నాను కదా స్టార్టింగ్ లో నమ్మకం, ఒక ఆ వర్డ్ నేను ఎక్కడ వినలేదు. మీరు 12 years ఉండి నమ్మకం వర్డ్ యూజ్ చేయకుండా క్యాంపెయిన్ ఎలా చేసేస్తారు?